అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు సెయింట్ ఫ్రాన్సిస్ గారి ప్రార్థనను చూసుకుందాం. కొందరు భక్తులు చేసినటువంటి ప్రార్థన సదాకాలం జ్ఞాపకం చేసుకొనబడుచుంది. అటువంటి దానిలో కొన్ని వందల సంవత్సరముల క్రితము సెయింట్ ఫ్రాన్సిస్ గారు చేసిన ప్రార్థన కూడా కలదు. వారు ఎలా చేశారో ఒకసారి చూద్దాం. ప్రభువా, నీ సమాధానమును కలిగించువానిగా నన్ను అనుదినము వాడుకునము. ఎక్కడ ద్వేషము విస్తరించి ఉన్నదో అక్కడ ప్రేమను నేను విత్తనేము. ఎక్కడ సందేహములు బయలుదేరుచున్నవో అక్కడ విశ్వాస విత్తనములను నాటనేము. ఎక్కడ చింత, కన్నీరు, దుఃఖము కలదో అక్కడ నిరీక్షణ దీపమును వెలిగించనేము. ఎక్కడ చీకటియును అంధకారము ఆవరించుచున్నదో అక్కడ నీ స్వార్థ వెలుగును ప్రకాశించనేము. ఎక్కడ ఆవేదనయు కలవరము కలదో అక్కడ సంతోషమును విత్తనేము. దేవా, ఆదరణను వెతుకుచు తిరుగుట మాని నన్నే ఇతరులకు ఆదరణగా చేయనేము. నన్ను ఎవరినూ అర్థం చేసుకొనలేదని అంగలార్చక, నేను ఇతరులను అర్థం చేసుకొనలేదని అంగలార్చక, నేను ఇతరులను అర్థం చేసుకొనుటకు సహాయం చేయి. నేను ఇతరుల ప్రేమను ఆశించి పరిగెత్తగా నన్నే ఇతరుల ప్రేమ ఊటగా మార్చుము. నేను పుచ్చుకొనివానిగా కాక ఎల్లప్పుడూ కూడా ఇచ్చువానిగా చేయము. నన్ను నేను సంపూర్ణముగా సమర్పించుకొని నిత్య జీవం పొందుటకు నడిపించుము. ఆమేన్.